హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చేసుకునేది సింపుల్ బిర్యానీ రెసిపీ. ఎలాగో చేసుకుందాం చూద్దాం. ప్యాన్ పెట్టి దాంట్లో 2 స్పూన్స్ గీ వేసి కావాల్సిన బిర్యానీ కావాల్సిన దినుసులన్నీ వేసి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసాము. ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రై చేసి లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా వాటిని కూడా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసినాక తర్వాత టమాటోస్ 3 టమాటోస్, స్మాల్ టమాటో 3, అది బిగ్ సైజ్ అయితే 2 సరిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా మెత్తగా ఫ్రై అయ్యి మెత్తగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సరిపడ్డంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడ్డంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు టమోటాస్ వేసిన మట్టునే సాల్ట్ వేసుకోవాలి. తొందరగా మగ్గిపోతుంది అలాగైతే. తర్వాత వేస్తే అసలు టమోటా తొందరగా ఉడకదు అనమాట. తర్వాత పసుపు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర పచ్చిమిర్చి ఉన్నాయి కానీ బేబీ తినాలని ఇవన్నీ వేయట్లేదు. కారం తక్కువ, లైట్ స్పైసీతోనే చేస్తున్నాను. టమాటాస్ వేసినాక ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మెత్తగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వచ్చింది పైకి, అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి అప్పుడప్పుడే తురిమి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి అది కూడా బాగా వేగేదాకా బాగా వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాజు వేసుకోవాలి. కాజు ఇప్పుడే ఎందుకు వేసుకుంటున్నామంటే ఫస్ట్లో ఎందుకు మాడిపోతుంది ఇవన్నీ వేసినప్పుడు. ఇప్పుడు వేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వేసుకొని కొంచెం లిడ్ పెట్టుకొని కొంచెం సేపు వేగిన తర్వాత తీసేసి ఇప్పుడు మనం అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాక మనం ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. ఫస్ట్ బియ్యం వేసుకోవాలి. వాటర్ పోసుకోవట్లేదు. ఫస్ట్ బియ్యం వేసుకుంటున్నాను. బియ్యం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. బియ్యాన్ని ఫ్రై చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయినాక అప్పుడు వాటర్ పోసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, పెద్ద గ్లాస్ రైస్. దానికి 2.5 or 3 ఈ నార్మల్ రైసే, బాస్మతి రైస్ కాదు. కొంచెం ఫ్రై అయినాక తీసి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో ఫ్రై అయింది లైట్గా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ నార్మల్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇంకా కొంచెం మెత్తగా పిల్లలు తినాలనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ చాలు. వేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యి ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ చూసి వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 or 15 మినిట్స్ వదిలేస్తే ఉడికిపోతుంది మొత్తం. ఇలా మెత్తగా ఉడికిందని సర్వ్ చేసుకొని ఇలా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నాను. గోంగూర చట్నీ అయినా చాలా బాగుంటుంది. ఆలు కుర్మా కానీ, గోంగూర చట్నీ కానీ, టమోటా కర్రీ కానీ వీటిలోకి బాగుంటుంది.